ఇది జరుగు అట్లాంటివి ఇది. సో అది జరిగింది. ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ద అదర్ సైడ్. పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా అది 100 ఎకరాలు మొత్తం మోర్ దెన్ 300 ఏకర్స్ ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 15,000 15,000 కోట్ల పైన అనమాట. సో దాంట్లో దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి యాక్చువల్గా 1990కి అయిపోయింది అదంతా సర్ప్లస్లో. అది ఏది మన రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో. రిటైనబుల్ ల్యాండ్ 125 ఏకర్స్ ఎంత ఉండాలి, అప్పటికే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయడంతో దాంతో జరిగినటువంటి ఓఆర్సీలు దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి చేసినాయని కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. సో ఓకే, సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సోషల్ మీడియా ఆల్సో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు, ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైఫ్ ఉంటుంది. ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది ఇది దిస్ ఈజ్ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. వెనక్కి ల్యాండ్ కబ్జా అయిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనేది డెఫినెట్గా అంత ఈజీ పని ఏం కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్. కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడటానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాం యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి. ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక 8-9 నెలల తర్వాత అక్కడ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళందరూ వచ్చారు. అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీస్తున్నారని చెప్పి అడిగినాను. అంత కష్టమైన పని ఎలా చేస్తున్నాను. సో టఫెస్ట్ జాబ్ ఇన్ ఎనీ దిస్ థింగ్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. ఎందుకంటే అది చాలా ఇది అంటే ఏంటంటే చాలా మనకి ఇట్లా చాలా ఇది చూశారు కదా నిన్న కూడా, అంత పబ్లిక్ మీడియా ఇదంతా వచ్చి అంతా రకరకాల ఎవరి దీన్ని వాళ్ళది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. చెరువులు కబ్జాలు అవుతున్నా, పార్కులు కబ్జాలు అవుతున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు అవుతున్నా, వీ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. అండ్ దేస్ ఇది ఉంటుంది. అండ్ సండే ఇది కూడా వచ్చింది. సండేది చేసేదానికి దేస్ క్లియర్ 3 years జడ్జిమెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టుది ఉంది 3 years జడ్జిమెంట్. సో విచ్ క్లియర్లీ సేస్ దట్ సండే దే హ్యావ్ నాట్ ప్రొహిబిటెడ్ అనమాట, దే హ్యావ్ నాట్ బార్డ్ టు రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆన్ సండేస్. సో 3 years జడ్జిమెంట్ దాంట్లో స్పష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా మేము దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది. ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము, లోకల్ రౌడీ షీటర్స్ వాళ్ళందరూ కూడా. సో ఇది నిన్నటి దీంట్లో సోషల్ మీడియా కూడా లైక్ మనకి హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏది చాలా చోట్ల కూడా మేము ఏది మన ఈ మధ్య చూసాము, కేసు కూడా పెట్టాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం. సో దీంట్లో చాలా స్పష్టంగా పహాడీ షరీఫ్ కేసులో హైడ్రా కేసు పెట్టింది ఎందుకంటే ఎవరైతే చైతన్యారెడ్డి అనే ఆమెతోటి పెట్టించలేదు, కావాలని పెట్టించలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. సో అప్పుడు మేము అది అంటే అప్పుడు ఆమె కూడా కల్ప్రిట్, షీ ఆల్సో బికమ్ ఏ కల్ప్రిట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో. సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ చేయటం జరిగింది. అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలుచి పడ్డదని చెప్పేసి, లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతోటి ఎవరు వాసవి వాళ్ళతో ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికి మోర్ దెన్ 11 కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట. బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు. అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్. ఓకే, సో అది రేపు ఎవరైనా కానీ ప్రతి బిల్డర్ని ఎవరైనా అడగండి, ఎవరైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడైనా కానీ కూడా అది దీంట్లో ఏది ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా ఏది హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షియల్గా అడగండి, యూ విల్ గెట్ టు నో. అసలు ఫస్ట్ అది సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర, వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా ఏది కమిషనర్ మీకేం చేశారు ఏం చేశారని ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇవన్నీ సరే ఇట్లాంటి చాలా ఇంతకుముందు కూడా చాలా చూసాం. ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆయేషా కేసు 17 సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు సత్యంబాబు అనే అతన్ని ఎప్పుడైతే కనుక ముద్దాయిగా అప్పుడు ఎంక్వైరీలో ఫస్ట్ అతన్ని ఐడెంటిఫై చేశామో, ఆ తర్వాత మన ఈ మధ్య చూశాను సిబిఐ కూడా ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సేమ్ మళ్ళా 18 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అతన్ని నిర్ధారిస్తూ కూడా ఇచ్చిందనమాట. సేమ్ థింగ్ ఒక 8 ఏళ్ల క్రితం ఐ థింక్ 2018లో 17 years బ్యాక్ ఆయేషా మీరా కేసులో మేము ఎవరైతే కనుక ఇతనే చేశాడని చెప్పి ఫిక్స్ అయ్యి చెప్పినామో తర్వాత చాలా కోర్టులో అటు ఇటు అయింది కానీ బట్ ఫైనల్గా నిజం గెలుస్తుంది ఎప్పుడైనా. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట. ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్, నిజమే గెలుస్తుంది. సో
ఇప్పుడు సిబిఐ కూడా మొన్న చూశాను, నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, ఇది ఇచ్చేసి ఇతనే ఇదని చెప్పేసి ఇచ్చారు. సేమ్ థింగ్ ఇది ఇట్లానే ప్రణయ్ కేసు అయినప్పుడు కూడా, మిర్యాలగూడ అయినప్పుడు, నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అన్నారు ఇది అంతా ఏదో మేనేజ్ చేస్తున్నారు, అప్పుడు ఆయేషా మీరా కేసులా చేస్తారు. వాళ్ళందరికీ మన ఈ మధ్య మరణ శిక్షలు పడ్డాయి, యావజ్జీవ శిక్షలు పడ్డాయి. దట్ వాస్ ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి మాకు కలిసినప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు బాధితులు, వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దే థ్యాంక్ డస్ అండ్ ఆల్. సో మనం ఎప్పుడైతే కనుక కొంత ఇవన్నీ యూ హ్యావ్ టు గో అగైన్స్ ద టైడ్. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే రకరకాల ఎవడు వాడు కావాల్సినట్టు వాళ్ళు డైరెక్షన్స్ లాగుతున్నప్పుడు కూడా మనం ఒక కరెక్ట్ నిజం అనే దానికి నిలబడితే కనుక డెఫినెట్గా ఇవన్నీ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో సేమ్ థింగ్ ఇక్కడ ఈ వర్టెక్స్ దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే తుక్కుగూడ దగ్గర, దాంట్లో అసలు అక్కడ ఫస్ట్ డెమాలిష్ చేసింది మేము. కంప్లైంట్ మీద అసలు ఇట్లా రాగానే ఫస్ట్ అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము. ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకొని, దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెబితే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు 2 కేసులు. ఇట్స్ నాట్ దట్ అక్కడ వాళ్ళు పెట్టారు అనేది కాదు, మేము వెళ్ళి చెప్పిన దాని మీద ఆ రోజు అక్కడ పెట్టారు. సో అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రైజ్ చేసాము ఈ ఇష్యూని. దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చిల్లర మాటలు ఏది వాళ్ళతోటి వీళ్ళతోటి, అది వర్టెక్స్ వాడితోటి హైడ్రా రాజీ పడ్డది, లేదా వాడితోటి ఏదో వాడు మేనేజ్ చేసుకున్నాడు జస్ట్ ఇవన్నీ అసలు వాళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీస్తారు, వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అవుతుంది, ఆ కుంటను మేము ఎందుకు వాడు కబ్జా చేసిన కుంటను వెనక్కి ఎందుకు లాక్కుంటాము, అదంతా 100 కోట్లు. 10 ఎకరాలు అంటే అక్కడ మీరు ఊహించండి, ఒక కుంట అంటే దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది అనమాట. దాన్ని వెనక్కి తీసుకో. అండ్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ అంతా మొత్తం డిమాలిష్ చేసాం, మొత్తం ఏది గోడలు కడితే కనుక మొత్తం కట్టి అతను ఆక్రమించుకున్నాం. సో అట్లానే వాసవి వాళ్ళది కూడా సింపుల్ మీరు చూస్తే కనుక వాసవి వాళ్ళది కూడా నాలాని కబ్జా చేస్తే వీ బుక్డ్ ఏ కేసు ఆన్ వాసవి వాళ్ళ మీద అనమాట. ఏది అక్కడ మన మూసాపేట దగ్గర ఉన్నటువంటి దాంట్లో చేస్తే వాళ్ళకి ఫండింగ్ కూడా ఆగిపోయిన తర్వాత, వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ కూడా ఈ కేసు తోటి ఉండటంతో వేరే చేసేవాళ్ళు. సో బట్ స్టిల్ వీ సెడ్ నో, నాలా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాలాసు అండ్ అట్లా ఇదనేది. సో వాళ్ళకి వేరే బయట నుంచి రావాల్సిన ఫండ్ కూడా వాళ్ళు వచ్చి ఈ కేసు వల్ల వాళ్ళకి ఫండింగ్ ఆగిందని కూడా వాళ్ళు చెప్తే మరి తప్పదు, మీరు ఎందుకు ఎంక్రోచ్ చేశారని కూడా మేము గట్టిగా అడిగినాం. సో అంటే నాలాస్ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర, లేక్స్ ఎంక్రోచ్మెంట్ దగ్గర విల్ బి వెరీ వెరీ టఫ్. అండ్ అది చాలా స్పష్టంగా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి దాని మీద కేసు పెట్టాము. కేసు పెడితే అది లోకల్ పోలీస్ చేస్తారు. రేపు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో కాల్ డేటా తీయమని అడుగుతున్నాం. కాల్ డేటా తీయండి, టవర్ డేటా తీయండి, చాట్స్ తీయండి, వాట్సాప్ చాట్స్ తీయండి, ఆ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయండి. ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయం అంతా బయటకు వస్తుంది కదా. లెట్ దట్ బీ డన్. సో ఎక్కడైనా కానీ కూడా లోతుగా చేసి దర్యాప్తు చేస్తే ఎవడు ఏందనేది బయటకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద లోకల్ పోలీస్ టు డూ దట్. ఓకే. సో అందుకోసం ఈ సోషల్ మీడియాలో నిన్న కూడా చూశాను, చిన్నపిల్లలతో పెట్టి మాట్లాడించడం ఇక్కడంతా అనేది కూడా. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్. ఇప్పుడు ఇది అయిపోయింది అనమాట. అంటే కబ్జాలు మనం భరిద్దామా, ఇట్లానే చేసుకుంటూ పోదామా? సో ప్రతి వాడు ఎవడో చేస్తే కనుక అక్కడ లోకల్గా ఎవడో యూట్యూబ్ ఛానల్ ఉంటాడు, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాడు, వాళ్ళు 4 పిల్లల్లో లేదా ఇద్దరిని పెట్టి చేయాలంటే కనుక కాదు కదా. ఇట్స్ ఏ హార్ష్ డెసిషన్ డెఫినెట్గా. తీసుకొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ. ఒక చెరువుని కాపాడాలన్నా, లేదా చెరువులు ఎంకరేజ్మెంట్స్, మన నల్ల చెరువు తీసాం కుకట్పల్లి దగ్గర, తీసినప్పుడు చాలా అప్లోర్ ఉంది. మన నల్ల చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు పబ్లిక్ అంతా వచ్చి దే ఆర్ చాలా ప్రైజ్ చేస్తున్నారు అందరూ అనమాట. మీరు అప్పుడు 1 year బ్యాక్ జరిగిన దానికి ఇప్పటికీ పబ్లిక్ మనం చేసి అక్కడ ఈ బతుకమ్మ కుంట బెస్ట్ ఎగ్జాంపుల్. బతుకమ్మ కుంట చూడండి ఎట్లా దాని రూపురేఖలే మారిపోయినాయి. ఆ చుట్టుపక్కల ప్రతి చెరువు ప్రతి ఇట్లానే తయారవుతాయి.